సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకురాలని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో నమ్రత, ఆమెతో పాటుగా ఇద్దరు అసిస్టెంట్లను కూడా టెక్నీషియన్లని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ముగ్గురిని కూడా గోపాలపురం పిఎస్లో ఉంచి ప్రస్తుతం వారిని అయితే ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మహిళలు ఎన్నో ఏళ్ల పాటు సంతానం కోసం ప్రయత్నించి అమ్మ అనిపించుకోవాలని, తల్లిదండ్రులు అవ్వాలని చెప్పి దంపతులు ఆశతో టెస్ట్ బేబీ సెంటర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే టెస్ట్ బేబీ సెంటర్లు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా, అంటే దంపతులు ఇద్దరికి కూడా అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉందా, స్త్రీ యొక్క ఏదైతే అండాలు ఉంటాయో అవి ఫర్టైల్గా ఉన్నాయా, ఆ క్వాలిటీ సరిపోతుందా అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పురుష వీర్యకణాలను సైతం పరీక్షించి దంపతులు ఇద్దరితో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇద్దరు అంటే పురుషుడు వీర్యకణాలు కనుక ఫర్టైల్గా ఉంటే దంపతులతో మాట్లాడి అవే వీర్యకణాలతో వాళ్ళకి గర్భం వస్తుందా లేదా అన్న విషయాలను తెలియజేసి, ఒకవేళ పురుష వీర్యకణాలు కనుక ప్రెగ్నెన్సీ ఇచ్చే స్థాయిలో ఫర్టైల్గా లేకపోతే ఇతరుల నుంచి వీర్యకణాలను సేకరించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి తప్పనిసరిగా ఇద్దరు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో దంపతులు ఇద్దరు నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లు ఇలాంటివేవి జరగనట్టుగా కూడా తెలుస్తుంది. 2019లో ఒక దంపతులకి ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లోనే సంతానం కలగడం, ఆ తర్వాత తరచూ బాబు ఎవరైతే జన్మించారో తనకు అనారోగ్యాలు రావడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వైద్యుల్ని సంప్రదించగా బాబుకి క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణట్టు తెలుస్తుంది. అయితే తమ కుటుంబంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి లేకపోవడం, మరోవైపు తరచుగా అనారోగ్యానికి గురవడంతో బాబుకు DNA టెస్ట్ చేయించగా బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ప్రస్తుతం బాబు తండ్రి ఉన్నారో అతను బయలాజికల్ ఫాదర్ కాదు అని తేలడంతో తల్లిదండ్రులు కూడా ఇద్దరు నిర్ఘాంతపోవడం, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం, తరచూ ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని అసలు ఏం జరిగింది అనే విషయాలను అడిగినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో దంపతులు ఇద్దరు కూడా పోలీసుల్ని ఆశ్చర్యించగా అసలు విషయం బయటపడింది. అయితే బయలాజికల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఏవైతే ఈ వీర్యకణాలను సేకరించారో ఆ వీర్యకణాలు ప్రస్తుతం బిడ్డకి తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి తీసుకున్నవి కాదు అని చెప్పి తేలడంతో కేసు అయితే జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ మాతృత్వం అనే ఆలోచన ఏదైతే ఉందో దీని చుట్టూ నిజంగా ఒక సమాజం అనే ఏదైతే ఉంటుందో ప్రతి మహిళ కూడా తల్లవ్వాలను, లేదంటే దంపతులు ఇద్దరు అమ్మ నాన్న అనిపించుకోవాలని ఒక ఆశతోటి ఇలాంటి కేంద్రాలు నిజంగా ఆలయాల్లో భావించి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారిని వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడమే కాదు, వాళ్ళ నిజంగా వాళ్ళ ఆశలతో చెలగాటం ఆడుకోవడం ఇలాంటి విషయాలను చూడొచ్చు. ఎందుకంటే ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేదా కనీసం ఇలాంటివి చేసే ముందు వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి ఈ యొక్క వీరకణాలు, అదేవిధంగా ఏవైతే అండాలు ఉంటాయో వాటిని సేకరించి కేవలం సక్సెస్ రేట్ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటి టెస్ట్ బేబీ సెంటర్లన్నీ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు తరచుగా వెలుగు చూసినట్టుంది. మరోవైపు ఏవైతే అండాలు సేకరించే ప్రక్రియలోనూ టెస్ట్ బేబీ సెంటర్లు సరైన నియమాలు పాటించని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దుస్థితి ఉంది. ఎందుకంటే వీధికి ఒక టెస్ట్ బేబీ సెంటర్లు, IVF సెంటర్లు పుట్టుకొస్తున్నప్పటికీ కూడా వీటిపైన నిఘా మాత్రం కరువవుతుంది. ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసినప్పుడు మాత్రమే అటు వైద్యారోగ్య శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ హడావిడి చేస్తున్నారు. అంతే తప్ప ఆ తర్వాత మళ్ళీ వదిలేసే పరిస్థితే కనిపిస్తుంది. తరచుగా వీటిపైన నిఘా ఉంచడం, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, సరైన పద్ధతిలోనే అండాలు వీరకణాలు సేకరిస్తున్నారా లేదా, ఎవరి అండాలను ఎవరికి పెడుతున్నారనే విషయాల్లో సైతం వైద్యారోగ్య శాఖలు అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు అనుమతులు ఇవ్వడం, సెంటర్కి ఫైర్ పర్మిషన్లు ఉన్నాయి లేదా ఇతరత్ర చిన్న చిన్న అంశాలను గమనించడం తప్ప నిబంధనలు పాటిస్తున్నారా, అసలు ఏదైతే ఎంబ్రియోస్ని క్రియేట్ చేస్తున్నారో ఆ ఎంబ్రియోస్ ప్రిజర్వేటివ్స్ కావచ్చు, లేదా వాటిని తల్లి అంటే ఒక మహిళ గర్భంలోకి వేసినప్పుడు కావచ్చు సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాల్ని గమనించడంలో మాత్రం వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పొచ్చు. కేవలం సృష్టి విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడే కాదు, విజయవాడ, వైజాగ్లోనూ గతంలో ఇలాంటి ఏవైతే అక్రమాలకు పాల్పడుతున్నారనే విషయంలో కేసులు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు మేల్కోకపోవడం, తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ అలాంటి తప్పులే పునరావృత్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీరిని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే నమ్రతని, అదేవిధంగా ఇద్దరు టెక్నీషియన్లు కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్నారు. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య.